ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి. స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన నాయకి, గొప్ప రచయిత్రి. స్త్రీ పురుషులు కులమతాలకు అతీతంగా విద్యను అభ్యసించడంలో సహజమైన హక్కు ఉంటుందని, అందుకే అందరూ చదవాలి, అందరూ సమానంగా బ్రతకాలి అని అనునిత్యం తపించిన సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి. నాటి సమాజంలో సావిత్రిబాయి ప్రాముఖ్యత చాలా గొప్పది. 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా నమ్గావ్లో సావిత్రిబాయి జన్మించారు. 1847 నాటికి భర్తతో కలిసి బాలికల కోసం పూణేలో మొట్టమొదటి పాఠశాల ప్రారంభించారు. ఈ పాఠశాల నడపటం కొందరికి నచ్చలేదు. దీంతో సావిత్రిబాయిపై వేధింపులకు, భౌతిక దాడులకు కూడా పూనుకున్నారు. పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద చల్లటం, రాళ్లు విసరటం, అసభ్య పదజాలాన్ని వాడటం వంటివి చేశారు. బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్లిన తర్వాత మార్చుకుని మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకుని వచ్చేవారు. ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా నా విధిని నేను నిర్వహిస్తున్నాను అని చెప్పేవారు. పట్టు వీడక వారు సాగించిన విద్యా ఉద్యమానికి తక్కువ కాలంలోనే సహకారం, గుర్తింపు లభించాయి. ఒకరు తమ ఇంటి ఆవరణను బడి కోసం ఇస్తే కొంతమంది పుస్తకాలు సేకరించారు. అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను. అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. ఆ చీకటిని జిల్చేసిన మేధస్సును, అజ్ఞానం గమ్ముకున్న ఆ రోజులను, ఆ చీకటిని జిల్చేసిన మేధస్సును, బలపం పట్టించిన బాధ్యతలను, ఆ సంఖ్యలను దెంపిన జ్ఞాపకాలను, బలపం పట్టించిన బాధ్యతలను, ఆ సంఖ్యలను దెంపిన జ్ఞాపకాలను. మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా మహనీయులను, వాటినందుకోని శాసించర గగన తలమును. అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. భవిష్యత్తుకు పునాదేసే పుస్తకాలను మన మస్తకంల బంధించరా అక్షరాలను. నీ భవిష్యత్తుకు పునాదేసే పుస్తకాలను మన మస్తకంల బంధించరా అక్షరాలను. నిక్షిప్తమై దాగిన కోడింగు భాషను నువ్వు నేర్వాలిర విశ్వపు విజ్ఞాన రాతను. నిక్షిప్తమై దాగిన కోడింగు భాషను నువ్వు నేర్వాలిర విశ్వపు విజ్ఞాన రాతను.
సదవాలిర పేదల కన్నీటి దారను, సదవాలిర పేదల కన్నీటి దారను, వెతకాలిర జగజ్జేత అన్వేషణను, అనగారిన జీవితాల్లో అక్షరధారి, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. శ్వాసగా మార్చాలిర చదువమ్మ దారనందనంత ఎత్తుకు ఎక్కించరా మన జీవితాలను, శ్వాసగా మార్చాలిర చదువమ్మ దారనందనంత ఎత్తుకు ఎక్కించరా మన జీవితాలను, చరితను సృష్టించే నింగినేల క్షణమును, పొద్దై పొడవాలి అంతరిక్ష పడుగును, చరితను సృష్టించే నింగినేల క్షణమును, పొద్దై పొడవాలి అంతరిక్ష పడుగును, సాధించర కలలుగానే రాజ్యంబును, సాధించర కలలుగానే రాజ్యంబును, ఎగరయ్యాలిర నీ బ్రతుకులో గెలుపు జెండను, అనగారిన జీవితాల్లో అక్షరధారి, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మీకు తెలుసు, ప్రతి సమావేశంలో ప్రతి విషయంలో మన పాఠశాలకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సార్ వేణు గారికి నమస్కారాలు. ఈరోజు మనం సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా మన పాఠశాలలో సేవలు అందిస్తున్నటువంటి విశిష్ట సేవలు అందిస్తున్నటువంటి మన ఉపాధ్యాయుని టీచర్స్ ఉన్నారు, మేడమ్స్, వారికి మనం ఈరోజు చిరు సత్కారము ఆమె జన్మదిన సందర్భంగా ఆమెను గుర్తు చేసుకుంటున్నాం. వారికి ఈ వేదిక ఆహ్వానం పలుకుతూ ఉంది. సీతామహాలక్ష్మి మేడం గారు, అరుణశ్రీ మేడం గారు, కళ్యాణి మేడం గారు, హైమవతి మేడం గారు, అలాగే తనూజ మేడం గారు, వీరందరూ కూడా మన పాఠశాలలో పనిచేస్తూ ఏం చెప్పాలంటే, అనేక పాఠశాలలో మేము పనిచేసాము, టీచర్ల మధ్య సత్సంబంధాలు ఉంటాయి, కానీ చక్కగా ఈ పాఠశాలలో కోఆర్డినేషన్ చేసుకుంటూ వాళ్ళ పూర్తి సమయాన్ని పాఠశాలలో విద్యాబోధనకే కేటాయిస్తూ విద్యార్థులకు వాళ్ళ భవిష్యత్తుకు బాటలు వేస్తున్నటువంటి మా ఉపాధ్యాయుని చెల్లెమ్మలందరికీ కూడా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి మేము కార్యక్రమం తీసుకున్నాం. ఎంఈఓ సార్కి మనం ఈ విషయం చెప్పడంలోనే సార్ కూడా నేను కూడా వస్తాను సార్, మీ స్కూల్లో చేద్దామని చెప్పేసి ఆయన వచ్చేసినందుకు పాఠశాల తరఫున సార్ ధన్యవాదాలు తెలియదు. ముందుగా సావిత్రిబాయి పూలేని మనం పూల మాలతో అలంకరించున్నాం, అలాగే ఆమెను సత్కరిద్దాం.
సావిత్రిబాయి పూలే 1835 అంటే దాదాపు 200 సంవత్సరాలు 200 సంవత్సరాల కింద పుట్టినటువంటి వ్యక్తి. అంటే మన స్వతంత్రం స్టార్ట్ కాదు 1857లో సిపాయి తిరుగుబాటు జరిగింది. కానీ అంతకుముందు ఉన్నటువంటి వ్యక్తి సావిత్రిబాయి. ఆమె చూసిన ఎందుకు చెప్పుకుంటున్నాం 200 సంవత్సరాల కింద జరిగినటువంటి అంటే ఆమెలో ఏదో ఒక ప్రత్యేకత సేవాభావం భారతదేశం చూసిందాలి. కాబట్టి మనము రేఖామాత్రంగానైనా మనం కొన్ని విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి సావిత్రిబాయి పూలే. ఆ సందర్భంగా మనం ఈరోజు ఇలా గుర్తు చేసుకోవడం కోసమే ఆ మహాతల్లిని ఈరోజు మనం ఈ ఏర్పాటు చేయడం జరిగింది. వేదిక వహించిన హెడ్మాస్టర్ గారు, తోటి ఉపాధ్యాయులు మరియు చిల్డ్రన్స్ అందరికీ నా అభినందనలు. జ్యోతిబాయి సావిత్రిబాయి పూలే గురించి మీ చిన్నపిల్లలు అడిగితే టకాటకా చెప్పేటట్టు ఉండాలి. సావిత్రిబాయి పూలే అంటే ఎవరు అనగానే భారతీయ సంఘ సంస్కృతంలో ప్రముఖమైన మహిళ అని చెప్పాలి. అలాగే మొట్టమొదటిసారిగా భారతీయ ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన మొదటి మహిళ అని చెప్పాలి. వాళ్ళ భర్త ఎవరంటే జ్యోతిరావు పూలే అని చెప్పాలి. ఆమె ఎప్పుడు జన్మించిందంటే 1831 జనవరి 3. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు? ఎవరు చెప్పండి, పెద్దగా చెప్పాలి. ఎవరు ఆ రోజు జన్మించింది? సావిత్రిబాయి పూలే. మన ఈనాటి సావిత్రిబాయి గారి పూలే జన్మదిన సందర్భంగా మన పాఠశాలకు ఇచ్చేసినటువంటి అతిథులు రామారావు గారి దంపతులకు స్వాగతం పలుకుతా ఉంది మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆలకొరపాడు నుంచి. ఎంఈఓ గారు సావిత్రిబాయి పూలే నేపథ్యం ఏమిటి, ఆమె దేనికోసం భారతదేశంలో వర్క్ చేసింది, ఆమెను మనం ఎందుకు 200 సంవత్సరాలు పైగా మనం గుర్తు చేసుకుంటున్నాం అనే విషయాలను వివరించేందుకు పాఠశాల పక్షాన మన ఎంఈఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే విద్యావేత్త, మన పాఠశాల క్షేమం అనుక్షణం కోరేటువంటి వ్యక్తిగా వేణు మాస్టర్ గారు వచ్చినారు. సావిత్రిబాయి పూలేని ఉద్దేశించి వేణు మాస్టర్ని మాట్లాడవలసిందిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులకి, అట్లాగే మా మండల ఎంఈఓ గారికి, అట్లాగే మన పాఠశాల దాసైనటువంటి రామారావు గారికి, అట్లా మన సత్యవారి స్వామి గారికి, ఉపాధ్యాయులు నా నమస్కారాలు, విద్యార్థులు ఆశిస్తుంది. కానీ ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ప్రధానోపాధ్యాయులు ప్రత్యేకాన్ని అర్థం తెలియజేస్తున్నాను. ఎవరి కోసం ఈరోజు సావిత్రిబాయి పూలే గురించి ఈ కార్యక్రమం ఆమె గురించి ఎందుకు జరుపుకోవాలి అంటే, ఒక సాధారణ రైతు కుటుంబంలో 1831 సంవత్సరంలో జన్మించింది. ఆ తర్వాత 1840 సంవత్సరం పెళ్లి చేశారు. అంటే 9 సంవత్సరాలకే పెళ్లి చేశారు. ఎవరితోటి? జ్యోతిరావు పూలే తోటి. ఆయన 12 సంవత్సరాలు, సావిత్రిబాయి పూలేకి 9 సంవత్సరాలు వివాహం జరిగింది. ఆ వివాహం అయిన దాకా అక్షరాలు నేర్చుకోవాలి, చదువు లేదు, స్కూల్కి వెళ్ళా. పెళ్ళి అయిన తర్వాత జ్యోతిరావు పూలే గారు అక్షరాభ్యాసం అది ఇంట్లో చేయించి, ఒక మంచి విద్యావేత్తగా తయారు చేసి, ఒక ఉపాధ్యాయ శిక్షణ
పొందే విధంగా చేసి బాలికలకు ప్రత్యేకంగా విద్య అభ్యసించాలి, పాఠశాల నిర్మించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే కార్యక్రమం గడుపుతున్నారు. అయితే ఒక చోట పాఠశాల ఏర్పాటు చేశారు. ఆ ఉండేదానికి ఆ పాఠశాలకి ఒక 2-3 కిలోమీటర్లు ఉండేది. అక్కడ రోజు వెళ్ళి ఆ బాలికలు ఎవరు అనగాని వర్గాల్లో దిగువ తరగతి వాళ్ళు ఉన్నటువంటి ఆ పిల్లలకి, ఆ బాలికలకి ఈ విద్యను బోధించడం జరుగుతుంది. అమ్మాయి చదువుకుంటున్నారంటే కారణం ఎవరు? సావిత్రిబాయి పూలే గారు. ఈరోజు టీచర్లు అవుతున్న కారణం ఎవరు? సావిత్రిబాయి పూలే గారు. మన భారతదేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరై అంటే మన సావిత్రిబాయి పూలే గారు. సీతామహాలక్ష్మి గారిని ముందుగా సన్మానించుకోవడం సముచితంగా ఉంటుంది కాబట్టి వారిని సవినయంగా స్టేజ్ మీదకి రామారావు గారి ద్వారా, దంపతుల ద్వారా ముందుగా సీతామహాలక్ష్మి గారిని సన్మానించుకోవడం హ్యాపీగా ఉండవలసిన సమయం. ఒకసారి అందరూ కూడా